హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు పిల్లలు లంచ్లోకి చికెన్ ఫ్రై అయితే చేయమన్నారండి. దానికి కాంబినేషన్గా నేనైతే ఈరోజు చింతపండు చారు కూడా చేస్తున్నాను. ఈ చింతపండు చారు కోసం ముందుగా నేనైతే ఇట్లాగా చింతపండు తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకొని అది వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇలాగా. అలానే ఒక పెద్ద సైజు టమాటో అయితే తీసుకున్నాను. మనకు బాగా పండిన టమాటో అయితే తీసుకోవాలండి. చింతపండు నానేలోపు ఇప్పుడు నేను చికెన్ ఫ్రై అన్నది ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. దానికోసం ముందుగా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నవి వేసుకున్నాను. నేను ఇక్కడ ఆనియన్స్ అన్నవి కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి. రైస్లోకి కలుపుకోవటానికి కూడా బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను. ఆనియన్స్ ఈ విధంగా అయితే మనకి ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చికెన్ అయితే నేను వేసుకుంటున్నాను. చికెన్ రేట్ కూడా బాగా టూ మచ్గా అయింది కదండి. ఇది వరకు 200 ఉండేది, ఇప్పుడు 350 అయిపోయింది కదా. సమ్మర్లో చికెన్ తినాలన్నా కానీ ఇబ్బందిగానే ఉంటుందండి. అందుకోసం అని కాంబినేషన్గా ఈరోజు చింతపండు చారు కూడా చేస్తున్నాను. చూడండి, నేనైతే ఈ విధంగా కుక్ చేసుకున్నాను చికెన్ని. చికెన్ కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజు టమాటోని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ కుక్ అయ్యేలోపు ఇప్పుడు నేను టమాటో చారు అన్నది ప్రిపేర్ చేస్తానండి. చింతపండు చారు. ఇక్కడ నేను టమాటో తీసుకున్నాను కదండి, ఆ చింతపండులోనే ఇది నేనైతే స్మాష్ చేసుకుంటున్నాను. ఈ టమాటో అన్నది చేతితో కలుపుకుంటేనే బాగుంటుందండి, మనం మిక్సీలో వేసుకునే దానికన్నా. టమాటో పండింది తీసుకుంటే మనకి చేతితోనే ఇలాగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా కలిపి అయితే పెట్టుకున్నాను. ఒకసారి చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. చూడండి, టమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా సాఫ్ట్ అయిన చికెన్లోకి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది తీసుకున్నానండి నేను. అలానే కొద్దిగా పసుపు అన్నది తీసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అన్నది యాడ్ చేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా కారం అన్నది యాడ్ చేసుకోవచ్చు. నేను సుమారుగా ఇక్కడ 1 కేజీ చికెన్కి 1.5 స్పూన్ కారం అన్నది అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎటువంటి నీళ్ళు అన్నది అయితే వేయలేదండి. ఇలానే సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి చికెన్ టమాటో అన్నది కుక్ అయిపోయింది. ఇప్పుడు కేవలం మసాలా అన్నది చికెన్ పెట్టడం కోసమే నేను ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను. ఇలా సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది. నాకు కొద్దిగా సాల్ట్ అన్నది తక్కువైందండి, దానికోసం సాల్ట్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చింతపండు చారు కోసం మసాలా అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నల్ల మిరియాలు అన్నవి తీసుకున్నానండి. మనం పౌడర్ కూడా తీసుకోవచ్చు, లేదు అనేసి అనుకుంటే ఇలాగ నల్ల మిరియాలు కూడా తీసుకోవచ్చండి. 2 స్పూన్లు మిరియాలకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను జీలకర్ర అన్నది యాడ్ చేసుకున్నానండి. అవి మనం మెత్తగా దంచుకుంటే సరిపోతుంది.
చూడండి ఇక్కడ నాకు చికెన్ అన్నది రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ కొద్దిగా గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర అన్నది వేసేసుకుంటున్నాను. సింపుల్గా అయిపోయింది కదండి చికెన్ ఫ్రై అన్నది. చికెన్ అన్నది త్వరగా అయిపోతుంది కదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చారు అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ చారులోకి ముందుగా నేను ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు జీలకర్ర అన్నది యాడ్ చేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి అన్నవి యాడ్ చేసుకున్నానండి నేను. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చిన్నులపాయలు మనకి రోస్టెడ్ దొరుకుతుందన్నమాట సూపర్ మార్కెట్లో, అదైతే వేసుకున్నానండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అన్నది వేసేసుకున్నాను. ముందుగా నేను దంచి పెట్టుకున్నాను కదండి మిరియాలు జీలకర్ర వేసుకొని ఇక్కడ కొద్దిగా నేను ధనియాల పౌడర్ అన్నది వేసుకుంటున్నాను. నేను ఇంట్లోనే ధనియాల పౌడర్ అన్నది ప్రిపేర్ చేసుకున్నానండి. దాన్ని ఇప్పుడు దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను చారు చేయటం కోసం. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లాగా కరివేపాకు రెమ్మలతో అయితే వేసుకున్నాను నేను. మనం ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను తాలింపులో వేసాను కదండి. ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు టమాటో రసాన్ని అయితే దీంట్లో వేసేస్తున్నాను. మనకు కావాల్సినంత వాటర్ అన్నది పోసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి పుల్లగా అవసరం లేదు అంటే కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ చింతపండు టమాటో అన్నది యాడ్ చేశాను కాబట్టి చూసి యాడ్ చేసుకోండి వాటరు. ఇక్కడ నేను పసుపు అన్నది యాడ్ చేసుకుంటున్నాను. అట్లానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎటువంటి కారం అన్నది అయితే యాడ్ చేయలేదు. ఆల్రెడీ పెప్పర్ వేసాను కాబట్టి పెప్పర్ సరిపోలేదు అనేసి అనుకుంటే ఇక్కడ మనమైతే వేసుకున్నా సరిపోతుందన్నమాట కారం అన్నది. నాకు ఆ ఘాటు సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ కారం అన్నది అయితే యాడ్ చేయలేదు. ఇలాగ కొద్దిగా 2 గ్రీన్ మిర్చి అయితే ఇట్లా స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నానండి. ఈ రెండిటి ఘాటు అయితే సరిపోతుంది. ఇలాగ ఒక 5 మినిట్స్ వరకు మనకి ఈ రసం అన్నది బాయిల్ అయితే సరిపోతుందన్నమాట. చూడండి రసం అన్నది కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ నేను కొత్తిమీర అన్నది యాడ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోయింది కదండి మనకి చారు, టమాటో చింతపండు చారు అన్నది, చికెన్ ఫ్రై కూడా. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. సమ్మర్లో కూడా డైజెషన్ కోసమైనా కానీ ఈజీగా డైజెషన్ అవుతుంది కదా ఇది. ఈ చారు రెగ్యులర్గా తీసుకున్నా కానీ హెల్త్కి మంచిదండి. చూడండి ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. మా సింపుల్ మెనూ వచ్చేసి ఈరోజు చికెన్ ఫ్రై విత్ చింతపండు చారండి. వేడివేడి అన్నంలోకి ఈ చింతపండు చారు చికెన్ ఫ్రై వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదేనండి నా సింపుల్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.